ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక అగ్రనేత పైన దాడి, ఆసుపత్రికి తరలింపు, అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం భూ వివాదంలో ముసుగులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రణత్పేల మండలం శివాయిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. అయితే శివాయిగూడెం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త తేజవత్ హతీరామ్ అనగా కోయచిలక రెవెన్యూ పరిధిలో తన ఎకరం అసైన్ భూమిని అదే గ్రామానికి చెందిన లాల్ సింగ్ బీఆర్ఎస్ కార్యకర్త విక్రయించాడు. అయితే అసైన్ భూమి కావడంతో తాను అమ్మిన భూమిని తిరిగి ఆక్రమించుకోవాలని హతీరామ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుక్యా బాలాజీ ఆశ్రయించారు. దీనిపైన బాలాజీ చర్చలకు తమ ఇంటికి రావాలని లాల్ సింగ్ ఆదేశించాడు. తనకు అన్యాయం జరుగుతుందని భావించిన లాల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు. అయితే దీంతో అక్కసులో లాల్ సింగ్ అనుకూలుడైనటువంటి సిఆర్పిఎస్ జవాన్ మాలోతు రవి బయటకు వెళ్లి వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు బానోతు దశరథ్, బానోతు రమేష్, ముఖ్య బాలాజీ, విజయ్, ఉమా కలిసి అతడిపై దాడి చేశారు. అడ్డుగా వచ్చిన జవాన్ రవి భార్యను అందరి ముందే వివసనం కూడా చేశారు. రవిపై దాడి చేస్తుండటాన్ని గమనించిన అతడి పెద్దనాన్న తేజవత్ ఈరియా అలియాస్ పాప 50 సంవత్సరాలు, ఇక ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ శారద, కాంగ్రెస్ కార్యకర్తల తేజవత్ దశరథ్ అతడి ఛాతిపై బలంగా కొట్టడంతో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసి బీఆర్ఎస్